మీ బిజినెస్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏ బిజినెస్‌కైనా స్టాఫ్ సెలక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మీరు సింగిల్ పర్సన్‌గా బిజినెస్ రన్ చేసుకునే లెవెల్‌లో ఉంటే, మీ ఒక్కరే రన్ చేసుకోగలుగుతారంటే ఓకే. మీకు అన్ని స్కిల్స్ ఉంటే మీరే మార్కెటింగ్ గానీ, అకౌంట్స్ గానీ అన్నీ చేసేసుకోవచ్చు. లేదు మీరు ఒక లెవెల్‌లో ఉంది, కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది అన్నప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా స్టాఫ్. ఆ స్టాఫ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ ఎవరెవరు కావాలి మీ బిజినెస్‌కి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తా. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ మీకు నేను ఇచ్చే ఈ ఫ్రీ బిజినెస్ కోర్స్ అనేవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ ఎలా చేయాలి? ఎవరెవరు కావాలి? అంటే మనకి మీ బిజినెస్‌కి ఎప్పుడైనా కూడా ఒక అకౌంటెంట్ ఖచ్చితంగా కావాలా? ఒక మార్కెటింగ్ పర్సన్ కావాలా? ఒక సేల్స్ పర్సన్ కావాలా? ఒక ఆపరేషన్ పర్సన్ కావాలి. సో ఇందులో ఏదో ఒక రోల్ మీరు ప్లే చేస్తే మిగతా రోల్స్‌ని వాళ్ళని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆపరేషన్స్ కానీ, అకౌంట్స్ కానీ, సేల్స్ కానీ వీళ్ళెవరు లేకుండా మీరు చేయాలి అనుకుంటే ఫ్యూచర్‌లో చాలా ఇష్యూస్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో లైక్ మీకు చాలా అర్జెంట్‌గా వేరే దగ్గరికి వెళ్ళి డీల్ క్రాక్ చేయాలి. ఆ స్టోరీ మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ 1 పర్సన్ ని పెట్టి చిన్నది బిజినెస్ అవుతాయి. అకౌంట్స్ ప్లస్ అక్కడ ఉన్న స్టోర్ మెయింటెనెన్స్, దాని తర్వాత మిగతా విషయాలన్నీ కూడా సేల్స్ కూడా అతను చూసుకునేలాగా చేసుకుంటే సరిపోద్ది. అట్లీస్ట్ 1 పర్సన్ మీరు పెట్టుకుంటే చాలా బాగా రన్ చేసుకోవచ్చు. సో ఇందులో వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు మీ బిజినెస్ లో. అకౌంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అకౌంట్స్ ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. జిఎస్టీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. టీడీఎస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసి రికార్డ్స్ మెయింటైన్ చేస్తే మనకు రేపు పొద్దున వాల్యుయేషన్ గేమ్ లో కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ గా ఎంట్రీ చేయకపోతే చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అకౌంటెంట్ చాలా ఇంపార్టెంట్. సో మీరు బిజినెస్ ఓనర్ గా అకౌంట్స్ కూడా మీరే చూసుకుంటాము, ఎండ్ ఆఫ్ ది డే ఎంట్రీ చేసుకుంటాం అంటే ఓకే. మళ్ళీ సేల్స్ పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్ ఉండాలా. మీ బిజినెస్ ని డ్రైవ్ చేసి మీకు అమౌంట్ ని క్రియేట్ చేసేది సేల్స్ పర్సన్. వాళ్ళు చాలా గోల్ ఓరియంటెడ్ అండ్ హై ఆస్పిరేషన్ గోల్ ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా పనిచేస్తారు. సో అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పటివరకు వెనకాల ఫ్యామిలీలో పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, హై ఆస్పిరేషన్ గోల్ ఉన్న వాళ్ళు కానీ ఈ సేల్స్లో చాలా బాగా పనిచేశారు. సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మీకు సేల్ వాళ్ళు చేసి పెడతారు. వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్ ఇస్తే సరిపోతుంది. అలాగే ఆపరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత మెటీరియల్ వచ్చింది, ఎంత మెటీరియల్ పోతుంది, గోడౌన్లో ఎంత మెటీరియల్ ఉంది, ఎక్కడి నుంచి మెటీరియల్స్ టైంకి ఆర్డర్ పెట్టాలి, ఏ సరుకులు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళే ఆపరేషన్స్. అది కీ రోల్. అది మీరు ప్లే చేయొచ్చు బిజినెస్ ఓనర్గా. సో అది మీరు ఒకవేళ బిజీ అయితే కొంచెం బిజినెస్ పెరుగుతూ ఉంటే ఇంకొకరిని అపాయింట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళని అపాయింట్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఒకటి వచ్చేసి ఎక్స్పీరియన్స్, ఇంకోటి వచ్చేసి ఇంకోటి వచ్చేసి స్కిల్. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది, మంచి పర్సన్, అతన్ని మీరు తీసుకుంటే సేల్ ఇంప్రూవ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు అతన్ని ఒక 10,000 ఎక్కువైనా కూడా తీసేసుకోండి. ఎందుకంటే సేల్స్ ఇంపార్టెంట్, బిజినెస్ గ్రోత్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు 10,000 కోసం చూసుకుంటే మీరు మీ బిజినెస్ లో 5 లక్షల వరకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేల్స్ వాళ్ళని మాత్రం మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. సేల్స్ అనేది హార్ట్ ఆఫ్ ద బిజినెస్. సేల్స్ లేకోకుండా మీకు తర్వాత నిద్ర పట్టదు. సో సేల్స్ వాళ్ళని కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని లేదా స్కిల్ ఉన్న వాళ్ళని మనం చూసుకోవాలి. ఈ స్కిల్ అనేది ఎక్కడ వర్క్ చేస్తుంది అని అంటే, మనకి విల్లింగ్ బాగా ఉంది పర్సన్కి, చెయ్యాలి, నేర్చుకోవాలని డిస్పరేట్గా ఉన్నాడు, నాకు ఏదో ఒకటి నిరూపించుకోవాలని ఉంది, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేర్పించేయండి, నేను చేస్తా అని అంటారు. సో వాళ్ళకి మనం కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి కూర్చోబెడితే తొందరగా పికప్ అయి నేర్చేసుకుంటారు. అది విల్లింగ్ ఉన్న వాళ్ళు. సో స్కిల్ ఉన్న వాళ్ళు ఏంటంటే, స్కిల్ ఉండి ఉంటే ఇంకా మనకి జాక్పాట్ కొట్టినట్టే. మనం ఇంకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, వాళ్ళు మనకి బిజినెస్ చేసి పెడతారు. మనం హ్యాపీగా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్గా చేస్తారు. ఇంకో పర్సన్ ఉంటారు, వాళ్ళకి స్కిల్ ఉంటుంది కానీ ఉండదు. అంటే డౌన్ లైన్లో వర్క్ చేసే టైంకి వచ్చేసరికి వర్క్ పోస్ట్ పోన్ చేయడం కానీ, ఏదో మాటలు చెప్పడం కానీ, మీ టైం వేస్ట్ చేయడం, వాళ్ళ టైం ఆటోమేటిక్గా వాళ్ళు వేస్ట్ చేస్తూనే ఉంటారు. టీ తాగడం, సిగరెట్ తాగడం, ఇంకో మాటలు చెప్పడం, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా తీసేసేయండి. సో హై ఆస్పిరేషన్ గోల్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీ ఆస్పిరేషన్ గోల్ ఏంటంటే, సార్ నేను ఒక ఇల్లు కొనుక్కుంటా, నేను ఒక కారు కొనుక్కుంటా, నాకు ఒక మంచి ప్లేస్లో సెటిల్ అవ్వాలని ఉంది అంటే, దెన్ మీరు అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సార్ నేను అక్కడ జాబ్ చేశా, ఇక్కడ జాబ్ చేశా, నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు మీ జాబ్ రాకపోయినా పర్లేదు, నా ఎక్స్పీరియన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నప్పుడు మీరు అలాంటి వాళ్ళని తీసుకొని రిస్క్ చేసే పని అసలు మీరు చేయొద్దు. సో ఇది విల్ అండ్ స్కిల్, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. సో
ఇంకోటి వచ్చేసి మేసేగాడిది వచ్చి కూసేగాడిదని చెడగొట్టినట్టు ఇంకొందరు ఉంటారు. వాళ్ళంతా గాసిప్సే చెప్తారు. మీ దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. పొగిడినట్టు చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా తీసేయాలా. ఎందుకనంటే వాళ్ళు చేసే వాళ్ళని కూడా చెడగొడతారు. మీ పైన గాసిప్స్ చెప్తారు. ప్లస్ చెప్పి సేల్స్ని పడగొడతా ఉంటారు. వాళ్ళని మీరు బేర్ చేయొద్దు. వాళ్ళని ఇమీడియట్గా తీసేసుకోవాలి. ఇంకో పర్సన్ ఉంటారు. వాళ్ళకి చేయాలని ఉంటుంది. వాళ్ళే టాలెంటెడ్ అని చూయించుకోవడానికి కస్టమర్స్కి కంపెనీకి వాల్యూ ఇవ్వరు. కంపెనీ నేమ్ తీయరు. వాళ్ళ కంపెనీ బ్రాండ్ నేమ్ తీయరు. వాళ్ళ సొంతంగా చేసుకుంటారు. స్కిల్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి, సేల్స్ బాగా చేస్తూ ఉంటారు. కానీ కంపెనీ పేరు మాత్రం తీయరు. అలాంటి వాళ్ళకు కూడా మనకి యూజ్ లేదు. కంపెనీ ఒకవేళ పూర్ కండిషన్లో ఉంటే అలాంటి వాళ్ళని కొన్ని రోజులు మెయింటైన్ చేసి తర్వాత తీసేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్రాండ్ రిప్రజెంట్ చేసే వాళ్ళు, కంపెనీకి వాల్యూ ఇచ్చే వాళ్ళే మనకు చాలా అవసరం. మీ బ్రాండ్ని రిప్రజెంట్ చేయడం, మా దగ్గర ఇలా దొరుకుతుంది, మేము ఇలా చేస్తాము, మా కంపెనీ ఇంత పెద్దది అని చెప్పాలి. కానీ నేను గ్యారంటీ, నేను ఇస్తా అనే వాళ్ళని మాత్రం మీరు ఎప్పుడు ఉంచుకోవద్దు. ఇలాంటి వాళ్ళు మీకు దొరికినప్పుడు నెక్స్ట్ మీరు వాళ్ళని అపాయింట్ చేసుకున్న తర్వాత వాళ్ళని రెగ్యులర్గా మీ టార్గెట్స్ రీచ్ అయినప్పుడు వాళ్ళని నెలకొకసారి బయటికి తీసుకొని వెళ్ళడం, ఒక ట్రీట్ ఇవ్వడం, చిన్న చిన్న అచీవ్మెంట్స్కి మీరు వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు వాళ్ళని మీతో స్టిక్ ఆన్ అయి ఉంటారు. ఒకవేళ మీ దగ్గర నుంచి మానేసి వెళ్ళిపోయిన తర్వాత అలాంటి ఎన్విరాన్మెంట్ వాళ్ళకి దొరకనప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి స్టాఫ్ సెలెక్షన్. సో ఇదంతా మీ బిజినెస్కి స్టాఫ్ సెలెక్షన్. సో మీ దగ్గర ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా ఉంటే, మీకు తెలిసిన పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా పాయింట్స్ ఉన్నాయి హెచ్ఆర్లో. మెయిన్ పాయింట్స్ మాత్రం స్టార్ట్అప్కి కావాల్సిన వాళ్ళు, కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ మొత్తం నేను కవర్ చేశాను అనుకుంటున్నా. దీంట్లో ఒకవేళ ఏదన్నా మిస్ అవుతే, మీకేమన్నా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసి అందరు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కేపీ బిజినెస్ గురు.